ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండా. దానిపై నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించేదానికి డెవలప్మెంట్తో మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. దీంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసో ఇంకోటో మాట్లాడడం జరుగుతుంది. నేనైతే అన్ని విధాలుగా నీకు నేను చెప్పడం ఒకటే జరుగుతుంది. నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా, లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా? ఏదో నువ్వేందో పోరాటం చేస్తాము, కొట్లాడదాము, అమాయకులందరినీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో గలాటలు పెట్టి నీకున్నటువంటి పోలీస్ సిబ్బందితో కేసులు కట్టుకోకుండా అక్కడుండే పరిస్థితులను దినదినానికి రెచ్చగొట్టుతూ అసలు పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ తాడిపత్రి డివిజన్లో ఉండేవాళ్ళు దాదాపు ప్రభాకర్ రెడ్డి కన్సర్న్లో నడుస్తున్నారు తప్ప ఎస్పీ గారి కన్సర్న్లో అయితే నడచడం లేదు. ఇది నేను చెప్పేది కాదు, కానీ ఎవరు మీరు కూడా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, పోయి విచారించినా కూడా నేను చెప్పేది నిజం. అరే మీరు తగ్గిపోతారా? నమస్కారం బాబు. బయటకు వెళ్తా నీ కథలో ఉంది ఇదే. ఎందుకు చెప్తున్నానంటే కాలం మార్పు వచ్చింది. 3 జీపులు తుపాకులు పట్టుకొని బాంబులు ఉండి అన్నీ ఉంటాయి. ఈ రోజు బాంబు లేదు, చుట్టేవాడు లేడు, వేసేవాడు లేడు. నాయనే ఎగ్జాంపుల్, నాకు ఈరోజు గవర్నమెంట్ కూడా లేదు. నేను నా కుమారుడు రెన్యూలు పెట్టినాం. ఈ చంద్రబాబు నాయుడు ఏమంటే వద్దు, గల్లే వద్దు అంటారు. పోలీసులు నాకు అనుమానం పైనుంచి వచ్చినట్టు యోగి గల్లు రెన్యూ చేయొద్దని. కానీ బాగా ఉంది. ఒక ఎమ్మెల్యే నాదంటే వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యేకు ప్రొటెక్షన్ ఏముంది, ఒక 2 వారాలు ఇవ్వచ్చు కదా. ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా. ఇక్కడ మీకు 8 సార్లు లెటర్ రాసిన. ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, నాట్ టు మై గవర్నమెంట్, నాట్ టు మై గవర్నమెంట్. Insult for MLA for not renewing a gun license of MLA. I'm sorry. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతానివి. నో వర్డ్. అనితమ్మా మరి నాది తప్పు, నీది తప్పు, పోలీసులు తప్పు నాకు తెలియదు. But it is an insult for a MLA. అంటే వాడి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకున్న పరిస్థితి నాకేం బాధ కాదు. నా పరిస్థితి ఏంటంటే, నా కార్యకర్త పరిస్థితి ఏంటి? మేము ఎస్పెషల్లీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ 5 ఏళ్ళు ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడ్డారు. జైళ్లకు పోయినా కానీ బాధలేదు. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, నేను తెలుగుదేశం కోసం కష్టపడ్డానో లేదు, కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం నేను కష్టపడ్డాను. అందుకే నన్ను అందరూ వెక్కించినారు. నేను జనాన్ని నమ్ముకున్నా, నా జనాన్ని నమ్ముకున్నా. చాలా మంది అంటున్నారు, అన్నారు తెలుగుదేశంలో చాలా అన్ని విధాల కష్టపడి డబ్బులు కూడా చాలా పోయినాయి, బస్సులు పోయినాయి, లారీలు పోయినాయి అంటారు. నేను తెలుగుదేశం అవసరం కాదు, ముందు నేను భద్రంగా ఉండాలని, నా కాన్స్టిట్యున్సీ భద్రంగా ఉండాలని నేను పోరాడినా. నేను తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయను. నాకేం చంద్రబాబు నాయుడు చెప్పినాడా? నేను మీకోసం, మీరు నా కోసం ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశంతో నమ్మబోలేదు. నాకు అండగా మీరున్నారు.
మీ అండ కోసమే నేను కష్టపడ్డా, డబ్బులు పోగొట్టుకున్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ఆయన బ్లేమ్ చేయను, నా డబ్బులు పోయినాయి. దయచేసి మన ఇంట్లో కలిసి కట్టుకుండి ఈరోజు శపథం చేద్దాం. ఈరోజు శపథం చేస్తున్నాం మనం అందరము. ఆ అబ్బాయి మావాడు, మా చిన్నబాబు నాకెందుకో మొదటి నుంచి కూడా ఆప్యాయత ఎక్కువ వాడి మీద. అందరికన్నా బాగా ఉంటున్నాడు, బ్రహ్మాండంగా.